కాకినాడలోని ఒకే కులంలోని రెండు వర్గాల మధ్యన ఘర్షణ అయింది. ఆ ఘర్షణని పార్టీల ఘర్షణగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు, ఒకళ్ళు తెలుగుదేశంలో, ఒకళ్ళు జనసేనలో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే, కానీ వాళ్ళిద్దరికీ మధ్య పడట్లేదు. దాన్ని ఇప్పుడు సాక్షి హైలైట్ చేస్తుంది. అయితే ఇందులో గ్రామ బహిష్కరణ విధించారట. గ్రామ బహిష్కరణ చేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని ఇక్కడ ప్రొజెక్ట్ చేసింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపేటలో జనసేనకు చెందిన 4 కుటుంబాలు గ్రామ బహిష్కరణ చేస్తూ టీడీపీ ఆధ్వర్యాన్ని గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. కొత్తపల్లి మండలం కోనపాపేట వద్ద కేఎస్సీజెడ్లో ఇటీవల ఒక కంపెనీ నిర్మిస్తున్న పైప్ లైన్ వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని స్థానిక మత్స్యకారులు కొన్నాళ్ళుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు జనసేన నేతలు కంపెనీ దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకున్న టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఈ మేరకు గ్రామంలో గురువారం సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలు ఎదుర్కొన్న జనసేనకు చెందిన పల్లేటి బాపన్న ద్వారా పల్లేటి దారకొండ, పల్లేటి నాగేశ్వరరావు, పల్లేటి సీనులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తులైన 6 వ్యక్తులు టీడీపీ నేతల మీద దాడికి దిగారు. ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళ తరపున టీడీపీ నేతలు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే దాడి చేసిన వాళ్ళ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంతో కోనపాపేటలో ఆరోపణలు ఎదుర్కొన్న 4 కుటుంబాలు గ్రామం నుంచి బహిష్కరించినట్టు గ్రామస్తుల పేరుతో శుక్రవారం మైకులో ప్రచారం చేశారు. అట్లాగే వాళ్ళ ఫోటోలతో గ్రామంలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. ఈ 4 కుటుంబాల వాళ్ళతో ఎవరైనా మాట్లాడినా, వాళ్ళకి సహకరించిన వారి దుకాణాల దగ్గర ఏ విధమైన వస్తువులు కొన్నా, వాళ్ళకి చేపలు అమ్మినా కొన్నా 1 లక్ష జరిమానా విధించనున్నట్టు బహిరంగంగా ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు ఆ గ్రామానికి చేరుకుని గ్రామ బహిష్కరణ ప్రచారాన్ని నిలుపుదల చేశారు. గ్రామ బహిష్కరణ చేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలు అధికారులకు ఫిర్యాదు చేస్తే తమపై దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో కొత్తపల్లి పోలీసులు గ్రామంలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. మరియు కొత్తపల్లి మండలం కొండేవరం గ్రామంలో టీడీపీ జనసేన నేతలు శుక్రవారం కుమ్ములాటకు దిగారు. గ్రామంలో జరుగుతున్న ఏ కార్యక్రమాలు తనకు తెలియడం లేదని, ప్రోటోకాల్ పాటించలేదని టీడీపీకి చెందిన ఎంపీడీ సభ్యుడు దూళ సత్యబాబు ఇటీవల ఎంపీడీఓ రవికుమార్కి ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీఓ శుక్రవారం కొండేవరం గ్రామ సచివాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. దీనికి ఎంపీడీ సభ్యుడు ఆహ్వానించగా ఆయన టీడీపీ నేతలను వెంటబెట్టుకుని సచివాలయానికి వెళ్ళారు. విషయం తెలుసుకుని జనసేన నేతలు గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో మీకు పని ఏంటి, వెంటనే వెళ్ళిపోవాలి టీడీపీ నేతలు హుకుం జారీ చేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరైంది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. ఈ సంఘటన మీద టీడీపీ నేతలు నిరసన చెప్తున్నారు. ఇక్కడ ఈ 2 కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, ఎందుకంటే గ్రామ బహిష్కరణ ఒక రాజ్యాంగ విరుద్ధం, లేదు ఇంకొకటి అధికారిక కార్యక్రమాల్లో పార్టీలు గొడవలు చేసుకోవడం మరొకటి. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టీడీపీ జనసేన ఒకళ్ళకొకళ్ళు అనవసరంగా కొట్టుకోవడం. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇంకో 25 ఏళ్ల దాకా కూడా ఈ బంధం కలిసి ఉండాలన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పారదర్శకంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది, కాబట్టి ఆయనకు అండగా నిలుస్తాను. రాష్ట్రం ఇంకో 25 ఏళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే, ఆయన లాంటి నాయకత్వంలో ఉంటే, అనుభవం ఉన్నటువంటి నాయకత్వంలో ఉంటే అప్పుడు అభివృద్ధి చెందుతుందంటూ విజన్ డాక్యుమెంట్స్ అందరం కూడా ప్రస్తావించారు. ఆయన అటు పక్కన ఉన్నప్పుడు వీళ్ళు అనవసరమైనటువంటి గొడవ లోకల్గా పెట్టుకోవడం అవసరమా, అనవసరంగా కేసులు పాలవడం అవసరమా అన్నది జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఆలోచించుకోవాల్సింది.